కల్పిస్తూ ఉన్నా కానీ ప్రభుత్వం మా మీద ఎటువంటి కనికరం లేకుండా ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుంది. 14 రోజుల నుంచి చేస్తున్న సమ్మెని విఫలం చేయడానికని సెంటర్ తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బందికి వాళ్ళకి పంచండి, పిల్లల్ని తీసుకొని వచ్చి ఆహారం వండి పెట్టండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి వేస్తున్నారు. మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మా బాధ ఏంటో తెలియాలని చెప్పి ఈరోజు రోడ్లు ఎక్కాము తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదు. మాకు కడుపు మండి మేము రోడ్డు మీదకి వచ్చాము, అంతేకాని ఒళ్ళు బలిసి ఏం రాలేదు రోడ్ల మీదకి. ఈ మాట అన్న ఎమ్మెల్యే గారు మాత్రం అంగన్వాడీలకు క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నారు. అంగన్వాడీలు గత 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, అదేవిధంగా ప్రమాదకరమైన FRS యాప్ను రద్దు చేయాలని చెప్పి ఏదైతే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి అధికారానికి రాకముందు హామీ ఇచ్చారో, తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారు. హామీని నెరవేర్చాలని కోరుతూ గత 14 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సీమ కుట్టినట్లు కూడా లేదు. అదేవిధంగా అంగన్వాడీ సమస్యలు కనుక వెంటనే పరిష్కారం చేయకపోతే మేము సమ్మెను ఉధృతం చేస్తాం అని మేము తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీలు శాంతియుతంగా సమ్మె చేస్తూ ఉంటే బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీలు ఒళ్ళు బలిసి రోడ్డు ఎక్కారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్గా మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా చర్చల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. ఆమె ఉషశ్రీ శిశు సంక్షేమ మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీలు న్యాయమైన కోరికలు చేస్తున్నారు, కానీ అంగన్వాడీలకి పెంచలేదు మా ప్రభుత్వం అని చెప్పి నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతూ ఉంది. అదేవిధంగా ఫుడ్ కమిషనరు ప్రభాకర్ రెడ్డి ఫుడ్ కమిషనర్ గారు మాట్లాడుతూ అంగన్వాడీలు ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు, టీచర్లకి 5-6 ఇస్తా ఉంటే వీళ్ళకంగా వేతనాలు పెంచడం సరికాదని చెప్తా ఉన్నారు. అయ్యా ఫుడ్ కమిషనర్ గారు మేము చెప్తా ఉన్నాం, అంగన్వాడీలకి రకరకాల యాప్ల పేరుతోటి రికార్డుల పేరుతోటి పని ఒత్తిడి పెరుగుతూ ఉంది. అదేవిధంగా 9 నుంచి 4 దాకా సెంటర్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు వచ్చినా కూడా అంగన్వాడీలని చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంగన్వాడీల గురించి మీరు ఇంకా తెలుసుకోవాల్సినటువంటి చాలా అవసరం ఉంది. అంగన్వాడీలు చేస్తుంది న్యాయమైన పోరాటం, వెంటనే పరిష్కరించాలి, లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 14 రోజులుగా